ఈయన సురేష్ గౌడ్ని పట్టుకొచ్చి ఇంటరాగేషన్ చేస్తే అతను కన్ఫెస్ చేసినాడు. ఏమనంటే, అవును సార్, నాకు ఒక 6-7 months నుంచి రాములు భార్య మానసతో నాకు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఈ విషయం తెలిసి తరచుగా మానసని ఆమె భర్త వేధిస్తున్నాడు. మరి ఈ విధంగా వేధిస్తున్నాడు. నా భర్త యొక్క వేధింపులు నేను భరించలేకపోతున్నా. నా భర్తను ఏ విధంగా అడ్డు తొలగించుకోమని చెప్పేసి మానస నాకు చెప్పింది. ఈ సురేష్ గౌడ్కి ఫోన్ చేసి చెప్తే సురేష్ గౌడ్ ఏం చేసిందంటే, వీళ్ళని ఎంగేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని 11వ తారీఖు రోజు వీళ్ళందరూ కలిసి అన్ని దావత్కు పిలుస్తారు. రాముని ఫోన్ చేసి పిలిపిస్తున్నారు. మళ్ళీ దాగి వీళ్ళు తీసుకొచ్చినటువంటి మందులో ఎక్కువ భాగం ఈ రాములకు తాపిన తర్వాత వాడు కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు టేప్ ఉంటుంది కదా, పెద్ద టేప్, మనం బుక్స్కు వాటికి వీటికి అన్నిటికి కూడా పే చేస్తాం కదా, అటువంటి టేప్ ఏం చేస్తారంటే ఈ మూతికి ముక్కుకు రెండింటికి కూడా శ్వాస ఆడకుండా టైట్గా వేసేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అతను చనిపోయిన తర్వాత తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి రోడ్డు ప్రమాదంగా ఏ విధంగా అక్కడక్కడ కొన్ని గాయాలు కల్పించి అతని మోటార్ సైకిల్ కూడా అక్కడ పడేసి వెళ్ళిపోతాడు.